పండుగకు ఇంటికొచ్చింది ఆడపిల్ల అని మొన్న రాకెట్ల పున్నంకు మా అన్నలు మంచిగా అరుచుకుర్రు. కొత్త బట్టలు పెట్టిర్రు. మా వదినలు తీరొక్క తీర్ల వండి పెట్టిర్రు. మరిగా ఆడపిల్ల అంటే అన్నదమ్ములకు ఆ మాత్రం ప్రేమ ఉండాలి. పండుగకు ఓ రైక బట్టనో చీరనో కొనిస్తుండాలి అన్నట్టు చీరలంటే యాదకొచ్చింది. ఈ ఒగ్గి ముచ్చటో సరసుడురి. పండుగ వచ్చినా పాపం వచ్చినా సొంత నియోజకవర్గం పబ్లిక్ ను గట్టిగానే ఆర్చుకుంటాండు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. నెరి అక్కచెల్లెన్లనైతే అస్సలు నారాజు చేస్తలేడు. సారు ఎమ్మెల్యేగా గెలిచిన పిఠాపురం నియోజకవర్గంలో మొన్న రాకెట్ల పండుగకు 1500 మంది వితంతువులకు అన్న లెక్క చీరలు పంపించిండు. ఇప్పుడు 22వ తారీఖున పిఠాపురంలో బగ్గ పేరు మోసిన గుడి పాదగయ క్షేత్రంలో ఎప్పట్లెక్కనే ఈసారి కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేస్తాన్రట. అందుకే శుక్రవారం నాడు పిఠాపురంలో వరలక్ష్మి వ్రతం చేసుకునే అక్కచెల్లెన్లందరికీ డిప్యూటీ సీఎం పవన్ సారు తరపుకేంచి గిలాస పార్టీ లీడర్లు చీరలు పంచి పెడతారట. పాదగయ క్షేత్రంలో ఒక్కటేసారి పెద్దింత మంది కలిసి కూకొని వరలక్ష్మి వ్రతం చేసుకునేటట్లు ఏర్పాట్లు గట్టిగా చేస్తున్నారట. అక్కచెల్లెన్లకు పంచిపెట్టనికే 10,000 చీరలు తెస్తున్నారట. శుక్రవారం నాడు పొద్దుగాల 5 సందే పాదగయల వరలక్ష్మి వ్రతాలు చేసుడు చాలా అవుతుంది అంటారు. మొత్తం 5 బ్యాచ్లు చేసి ఎంతమంది వచ్చినా ఎవ్వలకు తిప్పలు కాకుండా వ్రతాలు చేయిస్తారట. పిఠాపురంలో పవన్ సారుకు ఎక్కువగా ఓట్లేసింది మహిళలేనట. అందుకే సారు పండగకు తాను స్వయంగా పోకపోయినా సరే గిట్ల ఏదో ఓ బహుమానం పంపించి అక్కచెల్లెన్లను అన్న తీరుగా అరుచుకుంటాడు అన్నట్టు. అంత చూస్తుంటే ఇప్పటి సంది అభిమానులే కాదు పిఠాపురం అక్కచెల్లెన్లు కూడా ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకొని తిరిగేటట్టుంటారు కదా అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.